అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి గురువారం రోజు తీసినాను. గోదాదేవి గురించి కొంచెం చెప్పిన నాకు తెలిసిన విషయము. గోదాదేవి విష్ణుచితుడు అనే బ్రాహ్మణునికి ఆయన వచ్చేసి శ్రీకృష్ణ భగవాన్ని ఆయన్ను నిత్యము కొలుస్తూ ఉండంట. పూల వనంలోనూ తులసి వనం వేసి ఆయన పూలు కోయడం, తులసి కోయడం, మాల కట్టడం, స్వామికి అర్పించడము అదే సేవలోనే ఉండంట. గోదాదేవి అంటారు, ఆండాలమ్మ అంటారు ఈ అమ్మను, గోదాదేవిని. ఆమె వచ్చేసి తులసి చెట్టు కింద ఉంటేనా నాకు భగవంతుడు ప్రసాదించిన బిడ్డ అనేసి విష్ణుచితుడు అనే బ్రాహ్మణుడు వచ్చేసి ఆమెను బాగా అల్లారు ముద్దుగా పెంచినాడు. ఆండాల్ తల్లి అంటారు, గోదాదేవి అంటారు. ఆ తల్లిని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటే ఆ తల్లికి వచ్చేసేసి చిన్నతనం నుంచే పురాణాలన్నీ చెప్తా ఉన్నంట. వాళ్ళ నాన్నగారు చెప్తా ఉంటే ఆ తల్లి ప్రతి ఒక్కటి వింటా ఉన్నంట. మరి వచ్చేసేసి ఆయన పూల మాలలు కట్టి, తులసి మాలలు కట్టి అన్నీ పెడతా అంటాడు కదా. అన్నీ పెడతా అంటే ప్రతిరోజు అమ్మ గోదాదేవి తల్లి అలంకరించుకొని ప్రతి పూలమాల అలంకరించుకొని బావిలో నీళ్ళల్లో తాను చూసుకొని మురిసిపోయి అప్పుడు ఆ పూలమాలలన్నీ తీసి మళ్ళీ బుట్టెలో పెడతానంట. ఆ విధంగా స్వామి దగ్గరికి తీసుకుపోయి ఆ స్వామికి అలంకరిస్తానంట వాళ్ళ నాన్నగారు. అవి అలంకరిస్తా అంటే అవి వచ్చేసేసి అప్పుడు ఒక తల వెంటుక ఆ పూలమాలలో ఉంటే అప్పుడు అక్కడ ఉండే బ్రాహ్మణులు ఏం జరిగింది అని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ విధంగా చెప్తే తనను వివాహం చేసుకోవాలని ఆ తల్లి ఉందంట, గోదాదేవి ఉంటేనా. అప్పుడు స్వామివారికి కానీ ఇష్టమేనంట. అప్పుడు మనకు భోగి రోజు ఆ తల్లిని వివాహం చేసుకొని వైకుంఠానికి పిలిచబోతాడనేసి గోదాదేవి గురించి చిన్న విషయము. కథ అయితేనా చాలా ఉంది. యూట్యూబ్లో కానీ బాగా వీడియోలు పెడతాన్నారు చూడండి, పురాణాలు చెప్తాన్నారు. గోదాదేవి కథ అని కొట్టండి, చాలా బాగుంది, వినండి. చాలా అసలు అయితేనా గోదాదేవి రంగనాయక స్వామి గురించి చాలా బాగుంది కథ, వినండి. ధనుర్మాసంలో చాలా మంచిది. ఇది వచ్చేసేసి ఇంకా ఆయిల్ వచ్చేసి మసాజ్ చేసుకుంటాను. తెల్లవారుజామున ప్రతిరోజు ఈ విధంగా మసాజ్ చేసుకోవాల్సిందే. బాగా ఆయిల్ మసాజ్ చేసుకొని మెడకు మసాజ్ చేసుకొని యోగా కాళ్ళకు అంతా ఆయిల్ చేసుకొని మసాజ్ యోగా చేసుకుంటాను ప్రతిరోజు. అంతే చేసుకోకున్నానంటే కండరాలు అనేది ఎక్కడవక్కడ పట్టుకుంటాయి. ఈ కీళ్ళవాతం ఉండేవాళ్ళు సాధ్యమున్నంత వరకు నువ్వుల నూనె కానీ పచ్చకర్పూరం వేడి చేసుకొని నువ్వుల నూనెలో కొబ్బరి నూనె కానీ ఏదో ఒకటి మసాజ్ చేసుకుంటా ఉండి మెడిసిన్ వాడుకుంటా ఉంటే ఆరోగ్యంగా కొంచెం బాగుంటాము. కానీ ఇంటి పనులు కానీ బయట పనులు కానీ ఏ పనులు కానీ మనం చేస్తూ ఉంటేనే కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముగ్గులన్నీ వేసుకొని ఇది కానీ ఉదయాన్నే మనకు బాగా ఫుల్ ఎక్సర్సైజ్ చూడండి. ఈ కాలంలో మనం ఇంత మటుకన్నా ముగ్గులు వేసుకొని మన ఇంటి పనులు మనం చేసుకుంటా అంటే ఫుల్ బాడీకి అనేది ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. లేదనుకో మనం పని వాళ్ళని పెట్టుకున్నామంటేనా బాడీ అనేది ఫుల్ వంగదు. వాళ్ళు పనికి చెప్తా అంటారు, వాళ్ళు చేసేసుకొని వెళ్తా అంటారు. మనకు వచ్చేసి ఇంకా కొంచెం అనారోగ్యంగానే ఉంటాము. ఎందుకంటేనా కుదుట పడవు. ఎందువల్ల కుదుట పడవంటేనా ఇవి ఎక్కడవక్కడ పట్టుకుంటాయి. వాళ్ళు పని వాళ్ళు వస్తారు, మనం చెప్తా అంటాం, చైర్లో కూర్చొని పనులు చేసేసిపోతా అంటారు. అప్పుడు వచ్చేసేసి మనకు కాళ్ళు చేతులు నడుము అన్నీ వంగకుండా ఉంటాయి. మా ఇంట్లో వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకొని చెత్తలు నూకి మాప్ పెట్టుకొని
స్నానం చేసుకొని ముగ్గులు వేసుకొని దీపారాధన చేసుకొని టీ తాగాలంటేనా 2:30 గంట పడుతుంది నాకు ప్రతిరోజు. కానీ ప్రతి పని కానీ చేసుకుంటాను. ఎందుకు చేసుకోకుండా నాకు ఇంత హెల్త్ బాగాలేదని పనోళ్ళని పెట్టుకున్నానంటే చాలా ఇబ్బంది పడతాను. ఇంకా కొన్ని విషయాలు రేపు మాట్లాడుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను పన్నీర్ కర్రీ కాదు, పన్నీర్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా. ఇది వచ్చేసి మిరియాల రసానికి లేండి. ఫస్ట్ వచ్చేసేసి పాలు పెట్టేసినాను. పాలు వేడైన తర్వాత ఈ విధంగా నిమ్మరసము కొంచెం పిండల్లా, పాలు వచ్చేసేసి ముందు రోజువి ఇంకా కొన్ని ఉన్నాయి, 1/2 లీటర్ పాలు ఉన్నాయి. కానీ మా వారు పాలు లేవనుకొని మా శ్రీవారు మళ్ళీ పాలు తీసుకొచ్చినారు 1 లీటరు. ఇంకా సరేలే పన్నీర్ చేయక చాలా రోజులు అయింది. అయినా ఆవు పాలు కాబట్టి పన్నీర్ అనేది చాలా తక్కువ అవుతుంది, ఎక్కువ శాతం కానీ కాదు. ఇట్లా పాలన్నీ వేడైన తర్వాత కొంచెం నిమ్మరసం, ఇప్పుడు నేను పిండి తినే ఆ విధంగా నిమ్మరసం పిండేసినామంటే 1-2 నిమిషాలు ఉన్నామంటే ఈ విధంగా అంతా పాలంతా ఇరిగిపోతుంది. ఇప్పుడు మనకు పన్నీర్ అయినట్ల. ఒకటి వచ్చేసి మనకు చిల్లుడు గిన్నె ఉంటుంది చూడండి, దాంట్లో ఒక క్లాత్ వేసేసినాను. క్లాత్ వేసేసి షింక్లో పెట్టేసేసి ఇప్పుడు మనకు అదంతా పన్నీర్ అంతా తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆ పాలు మొత్తం అంతా పోసేసినానంటేనా అది బాగా మూటలా కట్టాల. సింక్లో పెట్టేసేసి ఈ విధంగా పోసేసినాను. సింక్లో పెట్టకుండా అయినా గిన్నెలో పెట్టుకొని అయినా ప్లేట్లో ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు మనము దాన్ని వడేసుకోవాలి. అది ప్రాసెస్ అంతే, వడేసుకునేది ప్రాసెస్. పన్నీర్ అనేది ఇంట్లో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు చూడండి. ఇంకా గేదె పాలతో అయితేనా బాగా పన్నీర్ ఎక్కువ అవుతుంది, ఆవు పాలతో కొంచెం తక్కువ అవుతుంది. మేము ఇంట్లో ఆవు పాలే కదా వాడేది. పిల్లలు వచ్చినప్పుడు అయితేనా గేదె పాలు తెప్పించి అదే పనిగా ఈ విధంగానే చేస్తారు. 2 లీటర్ల పాలు ఆ విధంగా తెప్పించేసి పన్నీర్ ఎక్కువ అవుతుంది కదా. పిల్లలు కావాలన్నా నేను బయట నుంచి అయితే పన్నీర్ తెప్పిను, సాధ్యం ఉన్నంత వరకు తెప్పిను. ఇంకెప్పుడన్నా వీలు నాకు కాలేదు, నాకేమన్నా చాలా అనారోగ్యంగా ఉంటే బయట నుంచి తెప్పిస్తా పన్నీర్ అనేది. కానీ ఇంట్లో చేసేకే ట్రై చేస్తా. ఈ విధంగా అంతా అయిపోయాక వేడిగా ఉంది కదా, చల్లగా అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఆ నీళ్ళన్నీ పిండేసినాను. ఈ విధంగా బరువు అనేది పెడితేనా, నేను చిన్న రోలు పెట్టిన, బరువు అనేది పెడితే వెడల్పుగా అవుతుంది పన్నీరు. ఈ విధంగా అంతా రోల్ పెట్టేసేసి చిన్నది రోల్ కానీ బరువు ఏదైనా పెట్టుకోండి, రోలే కాదు. ఈ విధంగా తయారైపోతుంది. మనకు చపాతి ఏ విధంగా తయారైందో ఆ విధంగా అయింది. నాకు కొంచెమే కాబట్టి కొంచెం అయింది, ఎక్కువ అయితేనా ఎక్కువగానే అవుతుంది. పాలు ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ అవుతుంది. అసలు ఎంత బాగా నీటుగా లేసులుగా ఎంత బాగా తయారైపోతుందో చూడండి. ఈ విధంగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకునేది పన్నీర్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూడండి. ఇంట్లోనే ఈజీగా పన్నీర్ తయారు చేసుకోవచ్చు. పన్నీర్ అనేది చాలా కష్టమేమో చేసుకునేది అనేసి అనుకుంటారు. అందరికీ తెలుసాలనేం లేదు, చాలామందికి తెలియకోకుండా ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఉన్నాము, తెలియని వాళ్ళు ఉన్నాము. నాకు తెలిసింది మీకు తెలియదు, మీకు తెలిసింది నాకు తెలియదు. మనకు తెలిసిండేది 10 మందికి చెప్తే 10 మంది కానీ చేసుకొని సంతోషంగా ఉంటారు. ఈ విధంగా మనం ఇంట్లో చూడండి ఎంత బాగా తయారైపోతుందో. మనం బయట తెచ్చుకునే విధంగానే ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకోవచ్చు. నేను ఇది రేపటి వీడియోలో చూపిస్తాలేండి. కర్రీ చేసినాను, అది ఏ విధంగా చేసుకోవాలో కానీ చూపిస్తాను. ఈజీగా ఇంట్లోనే మనం పన్నీరు ఏ విధంగా చేసుకోవాలో ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి. చేసుకొని సంతోషంగా పిల్లా పాపలతో కర్రీ చేసుకొని దీంతో ఐటమ్స్ చాలా రకాలు చేసుకోవచ్చు. నాకు ఇంట్లో పిల్లలు ఉంటేనే రకరకాల పన్నీర్తో కానీ తయారు చేస్తాను. ఈ విధంగా సంతోషంగా చేసుకొని తిని ఆనందంగా కుటుంబంతో గడుపుదాము. మరి సాయంత్రము శివ దర్శనానికి వెళ్ళినాను. శివయ్య చూడండి ఈరోజు కవచం తొడుక్కున్నాడు. శివయ్య దర్శనంగా చేసుకోండి. మనం మరొక వీడియోలో కలుద్దాం.